ఇటీవలే తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు పూర్తి చేసుకుంది. ఈ సీజన్‌కు కన్నడ సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్‌గా నిలిచారు. ఇక నబిల్, ప్రేరణ, అవినాష్ తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమె ఫైనల్‌కి కూడా వెళ్ళలేకపోయింది. కానీ రెమ్యునరేషన్ మాత్రం విన్నర్ కన్నా ఎక్కువ సంపాదించింది విష్ణుప్రియ. గేమ్ ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఆమె పృథ్వీరాజ్‌పై ఇష్టపడటం ఆడియన్స్‌కి నచ్చలేదు. దాంతో ఈమెని టాప్ 5 అనే దాంట్లో ఉంచకుండా తక్కువ ఓట్లతో హౌస్ నుంచి బయటకు పంపారు. 14 వారాలకే వచ్చేసింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమె ఫైనల్‌కి కూడా వెళ్ళలేకపోయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 14 మంది సెలబ్స్‌ని బిగ్ బాస్ హౌస్‌లో పంపారు. వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ్ ఉంది. ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో నమ్మలేని నిజాలు బయటపెట్టింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన విష్ణుప్రియ మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మేరకు కీలక కామెంట్స్ చేశారు. తన గేమ్ చూసి కొందరు సపోర్ట్ చేశారు, కొందరు విమర్శించారని ఆమె అన్నారు. నాకు సీజన్ 3 నుంచి బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సీజన్ వరకు వెయిట్ చేసినట్లు చెప్పింది. అంతేకాదు, మరో బాంబ్ పేల్చింది. నేను నాలానే హౌస్‌లో ఉన్నాను. మా గురువుగారు సలహా మేరకు నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాను. ఈ మధ్య నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోగలనో తెలుసుకోవాలని వెళ్ళాను. కానీ చేసుకోలేకపోయానని బిగ్ బాస్ మెన్సెస్ వచ్చిన టైంలోనే అంతా పోయిందని చెప్పింది. ఆ టైంలోనే నేను కంట్రోల్ తప్పానని, ఆ తప్పు అలా జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చింది. మెన్సెస్ టైంలో హార్మోన్ ఇంబాలెన్స్ వలన కూడా నేను సరిగ్గా ఆడలేదని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. కాగా ఈ సీజన్‌కి విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈమె మళ్ళీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో అని చూడాలి. ఇక పృథ్వీతో లవ్ ట్రాక్ కేవలం హౌస్ వరకే. ఇప్పుడు మళ్ళీ అలాంటి టాపిక్ అయితే తీసుకురాలేదు.